రాజ్కోట్ టెస్టులో టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరో ఫీట్ సాధించాడు. వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ సాధించాడు ఈ యువ బ్యాట్స్మెన్. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ను ఉతికారేస్తూ పరుగుల వరద పారిస్తూనే ఆడుతూ పాడుతూ డబుల్ సెంచరీ బాదేశాడు. 2వ టెస్టులో డబుల్ సెంచరీతో దుమ్ము రేపిన యశస్వి ప్రస్తుతం జరుగుతున్న 3వ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టులో 3వ రోజునే సెంచరీ బాదేసిన యశస్వి జైస్వాల్ 4వ రోజు ఆట ప్రారంభించాక మరోసారి చెలరేగిపోయి మరో శతకాన్ని తన అకౌంట్లో వేసుకున్నాడు. నిన్న 133 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్సర్లతో 104 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ కాస్త ఇబ్బందిగా ఉండడంతో రిటైర్డ్ హాట్ గా వెనుదిరిగాడు. నిజానికి 2వ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ నిదానంగానే ఆరంభించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాక కాసేపు ఆచితూచి ఆడాడు. కానీ ఆ తర్వాత సీన్ మార్చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. హిట్టింగ్ తో చెలరేగాడు. కొన్ని రివర్స్ స్వీప్లతో ఇంగ్లీష్ స్పిన్నర్లకు చుక్కలు చూపాడు. 80 బంతుల్లో అర్ధశతకం చేసిన యశస్వి జైస్వాల్ సెంచరీకి 122 బంతుల్లోనే చేరుకున్నాడు. ఇక సెంచరీలో చివరి 75 పరుగులను కేవలం 49 బంతుల్లోనే చేశాడు జైస్వాల్. ఇక తన ఇంటర్నేషనల్ కెరీర్ లో యశస్వికి ఇది 2వ డబుల్ సెంచరీ. ఫ్యూచర్ టీమిండియా స్టార్ అంటూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెడుతున్నాడు యశస్వి. అంతేకాదు జైస్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా తరపున టెస్టు క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 3 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్ల రికార్డులను సమం చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్లు 13 టెస్ట్ ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు చేశారు. జైస్వాల్ కూడా 13 ఇన్నింగ్స్ లోనే 3 సెంచరీలు బాదాడు. రాజ్కోట్ టెస్ట్ లో టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరో ఫీట్ సాధించాడు. వరుసగా 2వ టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించాడు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రానా, చెప్పండి, యశస్వి జైస్వాల్ మరో ఫీట్ సాధించాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజ్కోట్ టెస్ట్ లో భారత్ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఓపెనర్ గా దిగినటువంటి యశస్వి జైస్వాల్ 213 పరుగులు చేసి అజేయంగా నిలిచినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అందులో దాదాపు 14 ఫోర్లు ఆయన కొట్టారు. ఆ 12 సిక్సర్స్ ని ఆయన సంధించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా దాదాపు 445 పరుగులకి ఆల్అౌట్ అయింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో 412 పరుగులు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం ఈ 2 ఇన్నింగ్స్ లో కలుపుకొని ఇప్పటి వరకు 538 పరుగుల లీడ్ కి టీమిండియా చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇటు బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ ఈ మధ్య కాలంలో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ డబల్ సెంచరీ మాత్రం అతను గుర్తించుకోనటువంటి ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఇప్పుడు కెరీర్ లోను అత్యున్నతమైనటువంటి ఫామ్ లో కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక ఓపెనర్ అయినటువంటి శుభ్మన్ గిల్ కూడా 91 పరుగుల వద్ద ఆల్అౌట్ అయినప్పటికీ కానీ తర్వాత ఇన్నింగ్స్ అంతా పూర్తి స్థాయిలో యశస్విని చూసుకున్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ కేవలం 19 పరుగులకే వికెట్ కోల్పోయారు. ఎందుకంటే జో రూట్ వేసినటువంటి బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ గా రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టిన తర్వాత వచ్చినటువంటి శుభ్మన్ గిల్ కానీ యశస్వి జైస్వాల్ కానీ ఇన్నింగ్స్ ని చాలా నీట్ గా వారు చక్కదిద్దినటువంటి నేపథ్యం కనపడుతుంది. అవసరం ఉన్నప్పుడంతా బౌండరీలు కొడుతూ తర్వాత వీళ్ళందరూ కూడా నీట్ గా ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం కనపడుతుంది. తర్వాత ఆఖరిలో వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ కూడా 27 పరుగులు చేయడము ఇది ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల టెస్ట్ బ్యాటింగ్ లో ఆరోగ్యం చేసినటువంటి సర్ఫరాజ్ ఖాన్ కూడా 51 పరుగులతో అజేయంగా కూడా నిలిచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మొత్తం ఇంగ్లాండ్ బౌలర్లు చాలా కష్టపడ్డారు వికెట్స్ తీయడానికి. కానీ ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్ 13 ఓవర్లు వేశారు, జో రూట్ 27 ఓవర్లు వేశారు, టామ్ హార్ట్ 23 ఓవర్లు వేశారు, మార్క్ వుడ్ కానీ అలాగే రెహాన్ అహ్మద్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడినప్పటికీ కేవలం 3 వికెట్లు మాత్రమే వారు కోల్పోయినటువంటి నేపథ్యం. మొత్తాన్ని చూసుకుంటే మాత్రం ఈ టెస్ట్ లో టీమిండియా చాలా గట్టిగానే పట్టు బిగించింది. మొదట ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కేవలం 319 పరుగులకి మాత్రమే ఆల్అౌట్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అందులో కూడా భారత బౌలర్లు చెలరేగిపోయారు. సో ఏదైనప్పటికీ గెలిపే లక్ష్యంగా బరిలో దిగారు కాబట్టి ఈ టెస్ట్ లో అయితే గెలుపు చాలా సునాయాసమే అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రానా.